హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ శుభవార్త. పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు మీ అందరికీ తెలిసిన విషయమే. గత ఇన్స్టాల్మెంట్ వరకు కూడా ఒక విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అయితే ఈ ప్రతి రైతు అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది వరకు 19వ విడతలుగా ఈ యొక్క డబ్బులను జమ చేయడం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క 19వ విడత ఫిబ్రవరి 24వ తారీఖున రోజున మన యొక్క అకౌంట్లలో అయితే జమ చేయడం జరిగింది. ఈ యొక్క 21వ విడత జూన్లో ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీనికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఏంటి అంటే, ఇది వరకు 2019 వరకు ఎవరికి అయితే పట్టా అయి ఉన్నటువంటి ల్యాండ్స్కి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ప్రతి విడత 2,000 రూపాయలు అనేది ఇచ్చారు, అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ ఏంటి అంటే 2019 నుండి 2025 అంటే ఈరోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్స్ ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరికి కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని వర్తింపజేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలా చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు, ఈ యొక్క పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ రైతులకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే పూర్తి వివరాలను కూడా నేనైతే మీకు అందించడం జరుగుతుంది. మన ఛానల్లోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతి పథకం గురించి మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన టచ్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకైతే నా ప్రతి వీడియో అనేది రావడం జరుగుతుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే 2025 వరకు అంటే ఈ రోజు వరకు ఎవరైతే ల్యాండ్ ఉండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే, న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 10,000 రూపాయలు అనేది కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అకౌంట్లో 10,000 అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అంటే 19వ విడత వరకు సంవత్సరానికి 6,000 అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే జనవరి 1వ తారీఖు రోజున ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 10,000కు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి 20వ విడత ఈ పెంచిన డబ్బులే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని అయితే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు తెలపడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరిన పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు 3 విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ ఫిబ్రవరి 24న విడుదల చేయడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, పిఎం కిసాన్ అని చెప్పేసి. ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నటువంటి వెబ్సైట్ ఇదే వెబ్సైట్. సో దీనికి సంబంధించినటువంటి లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని, మీరు ఎవరైతే న్యూగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు ఒకసారి టచ్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన చేసుకోలేను, నాకంతా తెలియదు అనుకుని ఎవరైనా వారు ఉన్నట్లయితే సిఎస్సి సెంటర్స్ అని చెప్పేసి మీ దగ్గరలో ఉంటాయి, ఇంటర్నెట్ సెంటర్స్, కామన్ సర్వీస్ సెంటర్ అంటారు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు తదితర వివరాలను మీరు తీసుకెళ్ళినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ ఇవి తీసుకువెళ్ళినట్లయితే మీకు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్
చేయమంటే వాళ్ళైతే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోండి. ఇప్పటి వరకు పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే రాలేదో వారికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. 20వ విడత ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ ఏ పథకం గురించి అయినా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.